హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్కారం అండి. నమస్తే. సో, మనకు చిన్నప్పటి నుంచి తెలుసు ఎల్ఐసీ అవును. అని చెప్తూ ఉంటారు. వింటూ ఉంటాం. ఏజెంట్లు ఎల్ఐసీ కట్టారా? ఎల్ఐసీ కట్టారా? అది కాస్త ఇప్పుడు ఎల్ఐసీ కాస్త హెల్త్ ఇన్స్యూరెన్స్‌లోకి కన్వర్ట్ అయిపోతుంది అని వింటున్నాము. సో, అవును. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఎల్ఐసీ తీసుకోవచ్చా ఇక మీదట? ఓకే. ఎల్ఐసి అనంగానే పేరులోనే ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్. హ్మ్. మనకి 4 ఇన్సూరెన్స్‌లున్నాయి. లైఫ్‌కొచ్చేటప్పటికి ఎల్ఐసి ఒకటే ఉంది. మిగిలిన జనరల్ ఇన్సూరెన్స్‌లు న్యూ ఇండియా, యునైటెడ్ ఇండియా, ఓరియంటల్ ఏవైతే అవి పబ్లిక్ సెక్టార్ యూనిట్. తర్వాత ఏమైంది? ఈ హెల్త్ ఇన్సూరెన్సు, జనరల్ ఇన్సూరెన్స్‌లు, పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్‌లు, వెహికల్ ఇన్సూరెన్స్‌లు ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ అంటే ప్రైవేట్‌వి. స్టార్ హెల్త్ అని, మ్యాక్స్ అని నెంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్‌లు చాలా వచ్చినాయి. అవి అన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీలు. ఇప్పుడు ప్రెజెంటు మనము ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసేది ఏంటిది అంటే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్‌లోకి వెళ్తుంది. ఓకే. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఏంటిది ఏదైతే ఉందో భారత ప్రభుత్వ సంస్థ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్, సేఫ్టీ, సెక్యూరిటీ అన్ని విధాల. అయితే ఎల్ఐసి ఏదైతే ఉందో ఎల్ఐసి దగ్గర ప్రీమియం ఎక్కువ ఉంది. అంటే హ్మ్. పైసలు కోట్లలో ఉన్నాయి. ఏవైతే కోట్లలో ఫండ్స్ ఉన్నాయో ఎల్ఐసి దగ్గర ఉన్న ఫండ్స్ అన్నీ కూడా ఎల్ఐసి కూడా మ్యూచువల్ ఫండ్ మాదిరి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతుంది. ఎప్పుడైతే ఎల్ఐసి షేర్ మార్కెట్ మాదిరి కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్స్ మాదిరి కంపెనీల్లో పెట్టుబడి పెడుతుంది, మ్యూచువల్ ఫండ్స్ మాదిరి అంటే మనందరం కలిసి మ్యూచువల్ ఫండ్స్లో ఏవైతే ఇన్వెస్ట్ చేస్తామో అలానే ఎల్ఐసి కూడా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే అంతకుముందు ఎల్ఐసి ఐపీఓకి రాలేదు. ఎప్పుడైతే ఎల్ఐసి ఐపీఓకి వచ్చిందో అంటే షేర్ మార్కెట్లోకి వచ్చిందో మన పని ఏంటిది? ఎల్ఐసి ఏదైతే ఉందో దీని యొక్క ఇన్కమ్ ఎంత, ప్రీమియం ఎంత, దీని దగ్గర ఎన్ని రిజర్వ్లు ఉన్నాయి, ఈ కంపెనీ ఎల్ఐసి ఏ కంపెనీల్లో పెట్టుబడి పెడుతుంది, ఏ కంపెనీల్లో పెట్టుబడి పెడితే ఆ కంపెనీలు కనుక లాభాల్లో కనుకుంటే మన ఎల్ఐసికి ఆటోమేటిక్గా లాభాలు వస్తాయి. హ్మ్. ఇప్పుడు ఎల్ఐసి ఏం జరుగుతుంది? దాని దగ్గర ఉన్న పైసలతోటి ఎల్ఐసి బిజినెసే కాకుండా పెట్టుబడి పెట్టడమే కాకుండా షేర్లలో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వెళ్తుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్కి వెళ్ళటం వల్ల ఏమవుతుంది? మిగతా హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఉన్నాయి కదా, హ్మ్. వాటికి ఒకటి కాంపిటీషను. రెండోది ఏంటి? అవన్నీ కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్లు. ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ల కంటే కూడా ఇది అనగానే ఎల్ఐసి అనగానే గవర్నమెంట్ ఆర్గనైజేషన్. రెండోది ఈ ఎల్ఐసి ఏదైతే ఉందో పబ్లిక్ సెక్టార్ అంటే గవర్నమెంట్ది నమ్మకం ఉంటుంది మనకి. అందుకోసం ఇంకొకటి ఏంటి? ఎల్ఐసి ఏదైతే లైఫ్లో ఇన్సూరెన్స్ ఎప్పటి నుంచో చేస్తున్న పాలసీలు ఉంటాయి, వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. మేము హెల్త్ ఇన్సూరెన్స్లోకి వచ్చిన అనగానే ఆటోమేటిక్గా ఎందుకులే వేరే దగ్గర చేయటం అని మళ్ళీ ఎల్ఐసిలో చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఎందులో తీసుకుంటారో ఏందో చూద్దాం. వీళ్ళు మణిపాల్ సిగ్నా అని ఒక కంపెనీ ఉంది. ఈ మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ నడుస్తుంది. ఆ మణిపాల్ సిగ్నా అనే హెల్త్ ఇన్సూరెన్స్ దానిలో ఒక 50% వాటాని ఈ ఎల్ఐసి కొనుగోలు చేయాలి, కొనుక్కోవాలి అనేది ఇప్పుడు ప్రజెంట్ అనమాట మనం చెప్పుతుంది. అయితే చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడైనా కానీ చర్చలు జరుగుతున్నాయి అంటే అయిపోతున్నట్టే. ఎందుకంటే ఏదో చర్చలు ఏమి లేకుండా న్యూస్ రాదు. అయితే ఈ ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్లోకి వస్తుందో ఈ మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ అనమాట ఆ కంపెనీ ఏదైతే దానిలో మణిపాల్ గ్రూప్కి ఒక 51%, సిగ్నాకి 49%. ఓకే. అంటే వాటాలు ఆ రెండింటికి 51, 49. అయితే ఈ రెండు కంపెనీలు ఇప్పుడు ఏంటి? సగం సగం తగ్గించుకొని 50% వాటాని ఎల్ఐసికి అమ్ముతున్నాయి. ఇప్పుడు ఎల్ఐసి ఏం చేస్తుంది? ఈ మణిపాల్ గ్రూపుకి 51%లో సగం, సిగ్నాలో 49%లో సగం, అంటే 50% అయిపోతుంది. హ్మ్. ఈ 50% ఇప్పుడు ఏం చేస్తుంది? ఎల్ఐసి కొనుక్కోవడానికి రెడీగా ఉంది. ఏది? వాళ్ళు అమ్మటం, వీళ్ళు కొనుక్కోవటం. అయితే ఎప్పుడైతే దాని యొక్క విలువ ఏది మణిపాల్ సిగ్నా యొక్క ఇన్సూరెన్స్ విలువ 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలుగా డిసైడ్ చేయడం జరిగింది. హ్మ్. ఈ 3,500 నుంచి 4,000 కోట్లు ఏదైతే వాల్యూ ఉందో దానిలో సగం వాటా అంటే 1,750 నుంచి 2,000 కోట్ల రూపాయలు ఈ ఎల్ఐసి ఇప్పుడు ఏం చేస్తుంది? పెట్టుబడి పెట్టి ఆ వాటాని ఇది కొనుక్కోవటం జరుగుతుంది. ఇప్పుడు దాంతో ఏమవుతుంది? రాబోయే రోజుల్లో ఎల్ఐసి వాళ్ళు చేసే ఇన్సూరెన్స్ బిజినెస్ ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో అందులో 50% ఎల్ఐసికి వస్తుంది. మళ్ళీ ఎల్ఐసి దగ్గర ఏముంది? లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్లు ఉంటున్నారు. ఎల్ఐసికి ఏదైతే డేటా ఉందో వాళ్ళకి
వీళ్ళు చెప్తారు ఇక ఏమని, ఇది సేమ్ ఎల్ఐసి. అప్పుడు ఏమవుతుంది, ఎవరైతే బయట వేరే కంపెనీల్లో ఇన్సూరెన్స్ చేస్తారో ఎల్ఐసిలో చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాంతో ఏమవుతుంది, ఎల్ఐసి షేరు పెరుగుతుంది. ఎల్ఐసి షేరు మ్యూచువల్ ఫండ్స్ మాదిరే, ఈటీఎఫ్ల మాదిరే, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని ఉంటాయి, వాటి మాదిరే ఎల్ఐసి షేరు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు తగినప్పుడల్లా. ఎందుకంటున్నంటే ఎల్ఐసి ఏదైతే ఉందో, ఏదైతే కంపెనీల్లో పెట్టుబడి పెడుతుందో మార్కెట్ పడింది. ఇప్పుడు సుమారుగా అక్టోబరు నవంబరు కంటిన్యూగా 1.5 months మార్కెట్లు పట్టడం జరిగింది. ఎప్పుడైతే మార్కెట్లు పడ్డదో ఎల్ఐసి ఏదైతే కంపెనీల్లో పెట్టుబడి పెట్టిందో ఆ షేర్లు ఏమవుతాయి, తగ్గిపోయినాయి. తగ్గిపోయినప్పుడు ఏం చేయాలి, మనం ఎల్ఐసి షేర్ కనుక కొనుక్కుంటే నువ్వేమి ఆలోచించక్కర్లే, మళ్ళీ మార్కెట్లు ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా ఎల్ఐసి షేరు పెరుగుతుంది. మనం చెప్పేది ఏంటిదంటే ఎల్ఐసి ఏదైతే ఉందో ప్రీమియం, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ప్రీమియం ఏదైతే కొత్తగా మళ్ళీ పాలసీలు వస్తాయి, పాలసీలు వచ్చినప్పుడు ప్రీమియం వస్తాయి. ప్రీమియం వచ్చినప్పుడు ఎవరైతే ఆ పాలసీ ప్రీమియం ఉందో అందులో 50% ఎల్ఐసికి వస్తుంది. 50% ఎల్ఐసికి వచ్చినప్పుడు మనం ఎల్ఐసి షేర్ కొనుక్కుంటే ఏమవుతుంది, ఆ ప్రీమియంలో మనకు కూడా భాగం వచ్చినట్టు, అంటే షేర్ పెరిగితే ఇది పెరుగుతుంది. అయితే దీంట్లో ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే ఎంటర్ అయ్యే ప్లాన్లో వీళ్ళు ఉండటం జరిగింది. ఎల్ఐసి ఎవరైతే సిఇఓ సిద్ధార్థ మహంతి ఈయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటికి అంటే స్టార్ హెల్త్ అని వాళ్ళంతా మామూలుగా మార్కెట్లో ఉన్నారు, వాళ్ళకి మనం కొంచెం కాంపిటీషన్ అవుతుంది, కానీ బిజినెస్ ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఎందుకు పెరుగుతాయి అంటే ఎప్పుడైతే ఈ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎఫ్డిఐ అంటారు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫారెన్ కంపెనీలు డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టవచ్చు, ఎంత 100% వరకు. దాంతో ఈ ఇన్సూరెన్స్ రాబోయే రోజుల్లో ఎల్ఐసినే కాదు మిగిలిన ఇన్సూరెన్స్ సెక్టారే చాలా చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా మనము ఎల్ఐసి హెల్త్ ఇన్సూరెన్స్లో పోతుంది కాబట్టి ఎల్ఐసికి రాబోయే రోజుల్లో ఇంకా బిజినెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా మనం ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఎల్ఐసిని కొనుక్కోండి అని చెప్పటం కాదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వరకే మన వ్యూయర్స్కి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.